శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం నమో భగవతే రామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ పరమహంస వారికి ఉన్న అనేక నామాలలో అఖిల ప్రేమిణే నమః అని ఒక నామం ఉన్నది. అఖిల ప్రేమిణే నమః అంటే అందరినీ ప్రేమించేవారికి నమస్కారము. ఈ మాటకు అర్థం చాలా తేలికగానే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది, కానీ ఈ నామం వెనుక చాలా లోతైన తత్వం ఉంది. శ్రీరామకృష్ణ తత్వము, ఆయన వ్యక్తిత్వము, ఆయన అవతార ప్రయోజనము ఇన్ని దాగి ఉన్నాయి. శ్రీరామకృష్ణులు ప్రేమమూర్తి. ఆయన ఎంతటి ప్రేమమూర్తి అంటే కేవలము దుఃఖితులైన జనులకు ఆనందాన్ని కలిగించి వారికి భగవదానందాన్ని చేరువ చేసి వారిని అమృత స్వరూపులుగా చేయడం కోసం, వాళ్ళలో నిక్షిప్తమై ఉన్నటువంటి తమ అమృతమయ ఆనంద స్వరూపాన్ని వారికి తెలియజేయడం కోసం తన జీవితాన్ని బలిదానం చేసినటువంటి మహాత్యాగమూర్తి. ప్రపంచంలో శ్రీరామకృష్ణుని మించినటువంటి త్యాగం మనకు ఎక్కడా కనిపించదు. ఆ త్యాగానికి పునాది ప్రేమ. శ్రీరామకృష్ణ ప్రేమ రకరకాలుగా మనకు వ్యక్తీకృతమవుతుంది, రకరకాలుగా కనిపిస్తుంది. ఉదాహరణకు చూడండి, మన కళ్ళ ముందు కనిపించే శ్రీరామకృష్ణ మఠ్, శ్రీరామకృష్ణ మిషన్, శ్రీరామకృష్ణ సంఘము అంటాం. గృహస్థులు నడిపే రామకృష్ణ సేవా సమితులు, వీటన్నిటినీ కలిపి శ్రీరామకృష్ణ సేవా సంఘము అంటాం. అనేక భాషలు మాట్లాడేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా, అనేక దేశాల్లో ఉన్నవాళ్ళు, కొన్ని లక్షల మంది, కోట్ల మంది శ్రీరామకృష్ణుడు భక్తులై ఇవాళ జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళందరి మధ్య తెలియని ఒక అవ్యాజమైనటువంటి ఒక బంధం ఉంది. ఈ బంధం ఎలా ఏర్పడింది? శ్రీరామకృష్ణ యొక్క ప్రేమ అనే సూత్రం ఇంతమందిని బంధించింది. ఆయన శ్రీరామకృష్ణ ప్రత్యక్ష శిష్యులు చెప్పారు, గురుదేవులు మిమ్మల్ని అందరినీ ఎలా ఒకటిగా కలిపి ఉంచారు అని ఒక భక్తుడు అడిగితే, శ్రీరామకృష్ణుని మమ్మల్ని కలిపి ఉంచిన బంధము ప్రేమయే నాయన. తన అవ్యాజమైన ప్రేమతో ఆయన మమ్మల్ని అందరినీ ఒక్కటిగా కట్టిపడవేశారు అంటారు శివానంద స్వామి. శివానంద స్వామి ఏమంటారంటే, నాకు చిన్నతనంలోనే మా తల్లిగారు గతించారు. మా తల్లిగారి ప్రేమను మించినటువంటి ప్రేమను శ్రీరామకృష్ణ సాంగత్యంలో నేను చవిచూచాను అంటారు. వివేకానందుడు కూడా ప్రారంభ దశలో శ్రీరామకృష్ణ భక్తి వైభవాన్ని, ఆయన యొక్క భక్తి పారవస్యాన్ని నమ్మకపోయినా అవధులు లేని నిష్కల్మషమైన అవ్యాజమైన శ్రీరామకృష్ణ ప్రేమకు ముగ్ధుడై ఆయనకు జీవితాంతం బందీ అయినాడు. శ్రీరామకృష్ణులకు భక్తుడైనటువంటి వివేకానందుడిని ఆయన కాలేజీ ప్రొఫెసర్ ఒక ఆయన అడుగుతారు, నరేన్, నువ్వు ఒక గొప్ప శిల్పకారుడో ఒక గొప్ప చిత్రకారుడో అవుతావని నేను అనుకున్నాను. చివరికి ఒక మతిలేని పిచ్చి బ్రాహ్మడికి దాచుడు అయినావని విన్నాను. ఇలా ఎందుకు చేశావు అని అడిగితే వివేకానందుడు చెప్పిన సమాధానం చాలా అద్భుతం. అవునండి, నేను ఆ పిచ్చి బ్రాహ్మడికి దాసోహం అయిన మాట నిజమే. ఎవరు శ్రీరాముడో, ఎవరు కృష్ణుడో వారే శ్రీరామకృష్ణుడు. శ్రీరామకృష్ణుడు నాకేం చూపించారు? శ్రీరాముడిని దర్శనం చేయించారు, తర్వాత శ్రీకృష్ణుడిని దర్శనం చేయించారు. ఈ ఇద్దరు శ్రీరామకృష్ణ దేహంలో ప్రవేశించడం కూడా శ్రీరామకృష్ణ నాకు చూపించారు. చూడండి, శిష్యుడి మీద ఎంత ప్రేమ ఉంటే దైవాన్ని చూపిస్తాడు. అది గురువు యొక్క ప్రేమ, జగద్గురువు యొక్క ప్రేమ. అంతటి ప్రేమ పాశంతో బంధించాడు. వివేకానందుడు బాధపడుతూ ఉంటే గురుదేవులు కళ్ళనీళ్ల పర్యంతమయ్యి, అదేమిటి నాయన, నీ కష్టాలు తీర్చడం కోసం ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగటానికైనా నేను సిద్ధము అని అంటారు. ఇది శ్రీరామకృష్ణకు నరేన్ పట్ల ఉన్న ప్రేమ. నరేంద్రే కాదు, శ్రీరామకృష్ణ ఆశ్రయించిన సన్యాస శిష్యులు, గృహస్థ భక్తులు అందరూ ఈ అద్భుతమైన అపూర్వమైనటువంటి ప్రేమను అనుభూతి చెందినవారే. సరే, కేవలం మనుషుల్ని మాత్రమే గురుదేవులు ప్రేమించారా అంటే లేదు. గురుదేవుల ప్రేమకు ఎల్లలు లేవు, అవధులు అంతకన్నా లేవు. మనకు కాళహస్తీశ్వర స్వామి, ఆ పరమశివుడు, ఆ 3 జీవులను అంటే సాలెపురుగును, పామును, ఏనుగును అనుగ్రహించి తనలో లీనం చేసుకున్నటువంటి కథ చాలా ప్రసిద్ధం.
కాళహస్తీశ్వర శతకంలో మనకు తెలుస్తుంది. కాళహస్తి క్షేత్రంలో ఇప్పటికీ మనకు ఆ కథ ప్రత్యక్షంగా వినిపిస్తూ ఉంటుంది, ప్రసిద్ధంగా వినిపిస్తూ ఉంటుంది. దానికి నిదర్శనం ఆ క్షేత్రం. అంటే భగవంతుడికి మనుషులు పశువులు అనే తారతమ్యం కూడా లేదండి. అందరి జీవుల్ని ఆయన సమానంగా ప్రేమించి ఉద్ధరించగలడు. ఒకసారి కామత్కూరులో బాగా వర్షం పడిన రోజు ఏమవుతుందంటే ఒక చేప ఆయన కాళ్ళను చుట్టుకుంటుంది. ఆయన వంగి ఆ చేపను చేతిలోకి తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి స్నేహితుని పిలిచి, అరే ఈ చేపను పెద్ద నదిలో వదిలివేయండి, ఇది ఎలాగో కొట్టుకొని ఇక్కడికి వచ్చింది వర్షపు నీటిలోకి అని అంటాడు. చూడండి, ఆ చేపను రక్షించాలని ఎంత తపన. ఆ స్నేహితులు చేతికిస్తూ అది నన్ను ఆశ్రయించిందనే విషయం మరొకండి రోయ్. అంటే ఆ చేప ఎంత పుణ్యాన్ని చేసుకుందో, ఎన్ని జన్మల భాగ్యంగా అది శ్రీరామకృష్ణ చరణాలని ఆశ్రయించిందో. ఆయన దాన్ని ప్రేమగా చేరదీసి దానికి పునర్జన్మనిస్తారు. ఆయన చేరదీయకపోతే అది ఆ వాననీటిలో కొట్టుకొని పోయి ఏమయ్యేదో. చూడండి, చేమ ఎంత, శ్రీరామకృష్ణుడు ఎక్కడా, ఒక చేప ఎక్కడా. నిస్తారణి ఘోష్ అనేటువంటి భక్తురాలకి ఒకసారి ఒక బాధ్యత చెప్తారు. ఏంటంటే ఆయన దక్షిణేశ్వరంలో తన గదిలో ఉంటున్న రోజుల్లో ఒక పిల్లి ఆయన దగ్గరికి వచ్చింది. ఎందుకో దానికి ఆహారం లభించక ఆయన గదిలోకి వచ్చింది. ఇది నన్ను ఆశ్రయించింది అని అనుకున్నారు శ్రీరామకృష్ణుడు. నిస్తారణి ఘోష్ రాగానే, అమ్మా నాకు ఒక సహాయం చేస్తావా అని అడుగుతారు. బాబా చెప్పండి, మీరు ఆజ్ఞాపిస్తే నేను చేయకపోవడమా అంటుంది ఆ మహనీయురాలు. ఏం లేదు, ఈ పిల్లిని తీసుకువెళ్ళను, ఇది నన్ను ఆశ్రయించింది, దీన్ని జాగ్రత్తగా బలమైన ఆహారం ఇచ్చి చక్కగా పోషించు అంటారంతే. అలాగే అని ఆవిడ ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళాక గురుదేవుల ఆజ్ఞ మేరకు ఆ పిల్లిని చక్కగా పోషిస్తూ ఉంటుంది. అది చివరికి ఒకరోజు ప్రాణాన్ని విడుస్తూ గురుదేవుల చిత్రపటం ముందు మోకరిల్లి నాలుకాళ్ళ మీద కూర్చొని గురుదేవులకు నమస్కారం చేస్తున్న రీతిలో మ్యావుమని అరుస్తూ తన కాళ్ళను చాచి అలా గురుదేవుల యొక్క చరణామృతం ఆ భక్తురాలు నోట్లో పోయగా అది ప్రాణాన్ని విడిచింది. చూడండి, గురుదేవుల యొక్క జీవరక్షణ అనే ప్రణాళిక ఎంత సూక్ష్మంగా, ఎంత గొప్పగా ఉంటుందో. తనను ఆశ్రయించింది పిల్లి, అది ఒక అల్ప జంతువు, దానికి మంచి పోషణ అని ఎవరికైనా ఇవ్వచ్చు. పనివాళ్ళైనా తీసుకెళ్ళి దానికి పాలు పోస్తారు. దానికి పాలు పోయడం సమస్య కాదు. తన భక్తురాలకి ఇస్తే తన మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి భక్తురాలకు, అంటే తాను అప్పచెప్పిన ఏ పనైనా భగవత్కార్యము అనేటువంటి దృఢ విశ్వాసంతో చేసేటువంటి భక్తురాలకి అప్పగించడం ద్వారా దానికి ఏమాత్రమో బాధ లేకుండా శరీర పోషణ జరిగేలాగా చేశారు. అంతేకాదు సుమా, ఆ మూగజీవి కేవలం ఆహారాన్ని తీసుకోవటమే కాదు, శ్రీరామకృష్ణుడు కొలువై ఉన్నటువంటి గృహంలో, ఆ పావన ప్రదేశంలో ఆ పావన చరణామృతాన్ని తీసుకొని శరీరం వదలటం వల్ల దానికి అది చివరి జన్మ అయిందని కూడా మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. పవిత్రమైన భక్తుల ఇళ్లలో పెరగటం వల్ల, పవిత్రమైన వాతావరణాన్ని దానికి ఇవ్వడం వల్ల దాని సూక్ష్మదేహానికి కూడా ఉత్తమ గతులు కల్పించారు గురుదేవులు. స్థూలదేహం యొక్క అవసరాన్ని తీర్చడము, పాలు మొదలైన ఆహారాన్ని ఇవ్వడము, దానికి ఉత్తమైన సంస్కారాలు కలిగించటం, తద్వారా దాన్ని ముక్తి కల్పించటం. ఆ క్రమంలో గురుదేవుల సేవాకార్యం చేసినటువంటి మహాపుణ్యాన్ని తన భక్తురాలకి కట్టబెట్టం. చూడండి, భగవంతుడి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయి. వీటన్నిటి వెనుక ఉన్నది శ్రీ గురుదేవుల ప్రేమయే. ఇప్పటికీ ప్రేమతోనే ఆయన మనల్ని నిరంతరం రక్షిస్తూ ఉన్నారు. గురుదేవులు శరీరం వదిలేసిన తర్వాత కూడా సూక్ష్మ శరీరంలో ఎంతోమంది తన శిష్యులకు, తన భక్తులకు కనిపించి అభయప్రదానం చేసినటువంటి సంఘటనలు ఆయన శిష్యుల, భక్తుల జీవితాల్లో మనం ఎన్నో చూస్తాం. అలా అఖిల ప్రేమి అయినటువంటి శ్రీ గురుదేవుల ప్రేమకు కైమోడ్పులు అర్పిస్తూ ప్రస్తుతానికి స్వస్తి.